ఇప్పుడు ఈవినింగ్ టైం 5:15 అయిందండి. ఈరోజేమో వెన్స్‌డే అనమాట. నాకు కొంచెం ఫీవర్ తగ్గింది. ఇంకా షాపింగ్‌కైతే స్టార్ట్ అయిపోయాను. ఇంట్లోకి కావాల్సిన సరుకులు తీసుకొని, అలాగే పూల మొక్కలు కొనుక్కొద్దామని వెళ్తున్నాను. ఇక్కడ పూల కుండీలు చూసారా ఎన్నున్నాయో. ఇదివరకు నేను చాలా పూల మొక్కలు పెంచాను. కానీ ఏమైందంటే ఒక 3 మంత్స్ ఆంధ్రాలోనే ఉండిపోయాము. బెంగుళూరులో లేక ఆ మొక్కలన్నీ పాడైపోయాయి. అన్నీ ఎండిపోయాయి అనమాట. అవన్నీ తీసి పడేశాను. ఇప్పుడైనా మంచిగా నీట్‌గా పెంచుదాం మొక్కల్ని అని చెప్పేసి వెళ్తున్నాము. ఇదే మా ఏరియా దగ్గరలో ఉన్న నర్సరీకి అయితే వెళ్తాం ఇప్పుడు. రండి వచ్చేసేయండి మొత్తం చూపిస్తా మీకు. మా ఏరియాలో ఉన్న రోడ్లయితే ఇలా ఉన్నాయి చూసారు కదా! డ్రైనేజ్ పైప్‌లైన్ సిస్టమ్ కోసం మొత్తం తవ్వేశారు. మళ్ళీ రోడ్లు ఏశారు. మళ్ళీ పాడైపోయి మళ్ళీ ప్యాచ్ వర్క్ ఏస్తా ఉంటున్నారనమాట. మేము ఉండే ఏరియాలో అయితే ఎప్పుడు కన్‌స్ట్రక్షన్ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి. ఈ రోడ్లయితే ఇదివరకు అస్సలు బాగుండేవి కాదు. ఈ మధ్య ఏదో కొంచెం అన్నా సెట్ చేశారు. మేముండేది బెంగుళూరులో కేఆర్‌పురం అంటే కృష్ణరాజపురం అనమాట. ఈ కేఆర్‌పురంలోనే ఇంకా చాలా ఏరియాస్ ఉంటాయి కదా! మేము మార్గొండనహల్లిలో ఉంటున్నాము. ఇప్పుడు సపోజ్ మన ఆంధ్రాలో మదనపల్లి, అనకాపల్లి ఇట్లా ఎలాగో ఇక్కడ అలాగే పేర్లు ఊరి పేర్లు మార్గొండనహల్లి, మారతాహల్లి ఇలా ఉంటాయన్నమాట. ఈ హల్లి అంటే పల్లె అన్నట్టుగా అర్థం వస్తదనమాట. ఇక్కడ ఊరి పేర్లు ఇలా ఉంటాయి. వచ్చేసాము ఇంకా నర్సరీకి దగ్గరలో ఉన్నది కొంచెం పెద్దది ఇదే అనమాట. ఇక్కడ చాలా సార్లు వచ్చాము మేము. చాలా మొక్కలు తీసుకెళ్ళాం. మట్టి కూడా కొనుక్కెళ్ళాం అనమాట. మట్టి ప్రైజు ఒక బ్యాగ్ ఎంతంటే ఒక సిమెంట్ బ్యాగ్ ఉంటుంది కదా! అందులో సగం మట్టి రూ. 100 అనమాట ఇక్కడ. అది తీసుకెళ్ళాం. అలానే ఉంది. చాలా మట్టొచ్చింది. కానీ మొక్కల్ని పెంచడానికి నేనే లేనిక్కడ. ఉన్న మొక్కలు కూడా పాడు చేసేసాననమాట. ఈసారి అలా కాదు. రోజు నీట్‌గా పెంచాలని కోరికుంటది. కానీ అనుకోకుండా ఏదో ఒక పనొచ్చి ఆంధ్ర వచ్చేస్తాం. వచ్చేసాక మేము చాలా రోజుల వరకు రామనమాట. 3, 4 మంత్స్ అలా ఉండిపోతూ ఉంటాము. ఎలాగో వర్క్ ఫ్రమ్ హోమే కదా అని. ఇదివరకైతే మరీ అలా ఉండిపోయేవాళ్ళం. ఇప్పుడంటే కంపల్సరీగా ఆఫీస్‌కి 10 డేస్ వెళ్ళాలి. మా హస్బెండ్‌కి కూడా ఇదివరకు ఫుల్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఇప్పుడైతే ఆఫీస్‌కి రమ్మంటున్నారు. అందుకని చెప్పేసి మేము ఇంకా మళ్ళీ బెంగుళూరు వచ్చేసాము. ఇప్పుడు మళ్ళీ ఫుల్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారో ఏమో చూడాలి. ఎందుకంటే మనకి మొత్తం పెట్రోల్ క్రైసిస్ వచ్చేసాయి కదా! నేనైతే ఆఫీస్‌కి ఫుల్‌గా వెళ్ళట్లేదు. 10 డేస్ అయినా సరే ఫీవర్ వచ్చింది కదా! ఒకరోజు నేను మా ఆఫీస్‌కి కూడా వెళ్తాను కదా! వెళ్ళినప్పుడు మా ఆఫీస్ మొత్తం చూపిస్తాను మీకు. చాలా బాగున్నాయి కదా ప్లాంట్స్ అన్నీ. నేనైతే ఈ 2 గులాబీ మొక్కలు తీసుకున్నాననమాట. ఆ బ్యాగ్ తీసుకొచ్చుకున్నాను కదా! అందులో ఈ 2 పడతాయి. ఇంకా తీసుకుందాం అనుకున్నాను. చామంతి మొక్కలు అవిను. కానీ మోసుకెళ్ళడానికి బ్యాగ్ లేదు. వస్తూ ఉంటాం కదా! పద్దాక అటు ఇటు తిరుగుతాం కదా! మళ్ళీ అప్పుడప్పుడు ఒక్కొక్కటి తీసుకెళ్ళొచ్చు అన్నట్టు ఈ 2 తీసుకున్నాము. ఈ గులాబీ మొక్కలు చాలా బాగున్నాయి కదా! ఈరోజు మార్నింగ్ నుంచి అయితే పడుకునే ఉన్నాను. ఏం వర్క్ కూడా చేయలేదు. ఆఫీస్ వర్క్ కూడా ఎక్కువ లేదు కాబట్టి సరిపోయింది. ఇక్కడ చూసారా బావి ఉంది. ఇందులో నుంచే వాటర్ అన్నీ నర్సరీకి సప్లై అవుతాయి అనుకుంటా. కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి ఇలా బయటకొచ్చాను. చాలా రోజులైంది ఇలా బయటకొచ్చి. నేను బయటకొచ్చి బెంగుళూరు మొత్తం చూపిద్దాము. వీకెండ్స్‌లో ఏదైనా ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉంటాయి కదా! టూరిజం ప్లేసెస్ బెంగుళూరులో. అవి కూడా మీకు రికార్డ్ చేసి వ్లాగ్స్‌లాగా షేర్ చేస్తాను. ఇప్పుడైతే నాకు హెల్త్ బాలేదు కదా! అందుకే మా సరౌండింగ్స్ అంతా చూపిస్తున్నాననమాట మీకు. మీకు ఇంట్రెస్ట్‌గా అనిపిస్తే మొత్తం చూడండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్ కూడా పెట్టండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది. ఇప్పటికీ పెడుతున్నారు చాలా. ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 20 డేసే అయ్యింది. అయినా సరే నాకు కామెంట్స్ పెడుతున్నారు. సబ్స్క్రైబర్స్ కూడా వస్తున్నారు. మీకు చాలా థ్యాంక్స్ అండి. నన్ను ఫాలో అవ్వాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీకు ఖాళీగా ఉన్నప్పుడు చూడొచ్చు. నా సరౌండింగ్స్లో ఉండే విశేషాలన్నీ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఓకేనా? మేమైతే ఇంకా నర్సరీలో ఆ మొక్కలు తీసేసుకుని ఇంకా ఇక్కడ క్యారీ ఫుడ్ అని ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడే మేము షాపింగ్ చేస్తూ ఉంటాము. దగ్గరలో మాకు మార్కెట్ లేదు. మేము మార్కెట్కి వెళ్ళాలంటే ఒక 3, 4 కిలోమీటర్స్ 6 అనుకుంటా 6 కిలోమీటర్స్ వెళ్ళాలి.
ఇప్పుడు అంటే రోజు 6 కిలోమీటర్స్ వెళ్ళలేం గదా! అందుకే ఈ దగ్గరలోనే తీసేసుకుంటా ఉంటాము. అర్జెంట్‌గా కావాల్సినవన్నీ కూరగాయలు ఇలాంటివి. మార్కెట్‌కెళ్ళి ఆ కూరగాయలన్నీ ఒకేసారి తెచ్చిపెట్టుకున్నా సరే మాకు పాడైపోతూ ఉంటాయి. అందుకనే ఇలా పక్కనే ఉన్న ఈ షాప్‌కొచ్చి తీసుకుంటాం. కానీ కంపేర్ చేస్తే మార్కెట్‌లో చాలా తక్కువ ప్రైసు, ఇంకా ఫ్రెష్‌గా గూడా ఉంటాయన్నమాట. మార్కెట్ మళ్ళీ 8 వరకే ఉంటుంది ఇక్కడ మొత్తం. ఆ మార్కెట్‌లో అది గూడా నేను ఒకరోజు వెళ్ళి మీకు రికార్డ్ చేసి చూపిస్తాను. చాలా పెద్ద మార్కెట్ అనమాట. అన్నీ తక్కువ ప్రైసెస్‌కే దొరుకుతాయి. అక్కడ మ్యాక్సిమం అందరూ హోల్‌సేలర్సే కొనుక్కుంటారు. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ షాప్ వాళ్ళు గూడా అక్కడి నుంచే తెచ్చుకుంటారనమాట. మనకి కేజీ, అర కేజీ ఇలా ఇవ్వరక్కడ. మొత్తం కేజీలు బస్తాలు తెచ్చుకోవాలి. అవన్నీ మనం తెచ్చుకోలేం గదా! అందుకనే ఈ షాప్‌లోనే తీసేసుకుంటూ ఉంటాము. ఈ షాప్‌లో అయితే అన్నీ గూడా కొంచెం ప్రైస్ ఎక్కువగానే ఉంటాయి కంపేర్ చేస్తే వేరే వాటితో. సో, మ్యాక్సిమం మేము బాగా అవసరమయ్యేవే పాలు, పెరుగు, కూరగాయలు ఇలాంటివి మాత్రమే ఇక్కడ కొంటూ ఉంటాము. ఈ స్టీల్ ఐటెమ్స్ ఇవన్నీ చూసామంటే ఇంకా రేట్లు బాగా హైలో ఉంటాయి. మీకు ఊరికే రికార్డ్ చేసి చూపిస్తున్నాను మా సరౌండింగ్ షాప్స్ ఎలా ఉంటాయనేది. మ్యాక్సిమం చాలామంది ఇక్కడ కొంటూ ఉంటారు. అందరూ బెంగుళూరులో మ్యాక్సిమం అందరూ ఐటీ ఎంప్లాయీసే ఉంటారు గదా! ఇక మేము ఇవైతే తీసుకున్నాం. ఇడ్లీ పిండి రోజు ఇడ్లీలే తింటున్నామండి. ఫీవర్ గదా! ఇంట్లో చేయలేదు. ఇక అవన్నీ తీసుకొని వచ్చేసాము. వచ్చేసాక ఇంకా అన్నీ గూడా వేటికవి సెపరేట్ చేసేస్తున్నాననమాట. అందరూ గూడా ఇలా హెల్తీ ఫుడ్ అయితే తినండి కంపల్సరిగా. మార్నింగ్ నుంచి అయితే ఏమీ పని చేయలేదు. ఇంకా మొత్తం అంతా క్లీనింగ్ అవన్నీ చేసుకోవాలి. అంట్లు అవి ఏమీ తోమలేదనమాట. ఎక్కడివి అక్కడే ఉన్నాయి. ఇంక నాకైతే ఐరన్ డెఫిషియన్సీ ఉందని తెలిసింది. బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను మార్నింగ్. ఇంక ఈ డేట్స్ అయితే తెచ్చుకున్నాను. ఐరన్ పెరుగుద్దనమాట ఖర్జూరకాయలు తింటే. మీరు కూడా ఎవరైనా ఐరన్ డెఫిషియన్సీతో బాధపడితే ఖర్జూరకాయలు తినండి. ఇంకా తెచ్చిన మొక్కలైతే తీసి బయట పెడుతున్నాను. ఇవన్నీ రేపు సెట్ చేస్తాను. ఇంకా ఈరోజైతే చేయలేను. మామూలుగా పెట్టేశాను ఇలాగా. ఇంకా ఇంటికొచ్చేసి అంట్లన్నీ తోమేశాను. ఇక ఇడ్లీ వేయటానికైతే బయట నుంచే కొనుక్కొచ్చాను కదా! పెసలైతే నానబెట్టాను పెసరట్లు వేసుకొని తిందామని. కానీ ఫీవర్ వచ్చింది కదా! పెసరట్లు అరగదన్నట్టు ఇడ్లీ పిండి బయట నుంచి తెచ్చుకుని ఇంకా ఇడ్లీ వేసేసాను. ఇందాక మీకన్నీ ఇక్కడ దొరికే కూరగాయలన్నీ చూపించాను కదా! షాప్‌లో వెళ్ళినప్పుడు. ఇక్కడంతా కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. మనకు ఉన్నట్టే ఇక్కడ ఉండవు. మనవన్నీ కూడా లేతగా అనిపిస్తాయి. ఇక్కడ అన్నీ హైబ్రిడ్ వెజిటబుల్సే దొరుకుతాయన్నమాట. అవన్నీ ఉడకటానికి కూడా చాలా టైం పడతది. తోటకూర అయితే చాలా ముదురుగా ఉంటాయి కాళ్ళు. అదసల ఇంకా ఆంధ్ర ఫుడ్ అలవాటు పడినోళ్ళు ఇక్కడ తినాలంటే కొంచెం కష్టమే అనమాట. మళ్ళీ కొన్ని రోజులు ఇక్కడ అలవాటైపోయి అక్కడికొచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఫుడ్ తింటే అంత కొత్తగా అనిపిస్తది. ఇంట్లో చేసుకొని తినేదే అయినా సరే ఆ వెజిటబుల్స్ అవన్నీ డిఫరెంట్‌గా ఉంటాయి గదా! వంకాయలు కూడా చాలా పెద్ద పెద్దవి అలా అన్నీ హైబ్రిడ్ కూరగాయలే ఉంటాయి ఇక్కడ. ఇంకా వర్క్ అయితే అయిపోయింది గానీ ల్యాప్‌టాప్ అయితే ఇంకా షట్ డౌన్ చేయలేదు. ల్యాప్‌టాప్ షట్ డౌన్ చేసేసాను. ఇంకా నా ఓపిక అంతా అయిపోయిందనమాట. ఫీవర్‌గా ఉన్నాను గదా! ఇప్పుడు ఒక విచిత్రం చూపిస్తాను చూడండి. ఇదే అనమాట. ఏంటిది ఇడ్లీలు ఇలా వచ్చాయి అనుకుంటున్నారా? మా హస్బెండ్ చేసిన కళ అనమాట. ఇడ్లీ తీసి కొంచెం పెట్టేయమని అడిగితే ఇలా తీశారు. నేనేం చేయను అవి అలాగే వచ్చాయంట. ఇంకేం చేస్తాం తప్పదుగా తినేయాల్సిందే. మీరైతే ఇంకా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఈ వీడియో చూసాక ఏమనిపించిందో తప్పకుండా కామెంట్స్‌లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా? బాయ్.